కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 1, 1995 45 సంవత్సరాల వయసులోనే మొదటిసారి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఓ అలుపెరుగని పోరాట యోధుడు, అభివృద్ధి కాముకుడు, భవిష్యత్తు దార్శనికుడు, ప్రజా సంక్షేమ పాలకుడు ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనే చంద్రబాబు నాయుడు. 4.5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ఆయనది. 28 ఏళ్లకే ఎమ్మెల్యే, 30 ఏళ్లకే మంత్రి, 45 ఏళ్లకే ముఖ్యమంత్రి, 74 సంవత్సరాల వయసులో మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా అలుపెరుగని ఆయన రాజకీయ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అసాధారణ నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, కఠోర శ్రమతో రాష్ట్ర దేశ రాజకీయాలను మలుపు తిప్పే స్థాయికి సాగిన ఆయన అద్వితీయ జీవన ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం. 1995, 1999, తర్వాత 2014, మళ్ళీ 2024లో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన జర్నీ కొనసాగుతూనే ఉంది. ఆయనకి ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, ప్రజలకే ఆయన ముఖ్యమంత్రిగా అవసరం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన రికార్డు చంద్రబాబు సొంతం. సచిన్ రికార్డుల్లా దీన్ని కూడా భవిష్యత్తులో భూమి ఉన్నంత వరకు ఎవరూ బ్రేక్ చేయలేరు. వెన్నుపోటుదారుడు, వ్యవసాయం దండగన్నాడు అని గిట్టన వాళ్ళు ఎంత గింజుకున్నా ఆయన ప్రవేశపెట్టిన వినూత్న విప్లవాత్మక విధానాలు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులెన్నో చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన ఆలోచనలు లక్షల మందికి ఉపాధిని, జీవితంపై భరోసాను కల్పిస్తూ సమాజ గతిని మార్చాయి. కార్పొరేట్ సంస్థల్ని ఆకర్షించడానికి ఆయన కూడా ఓ కార్పొరేట్ సంస్థ అధినేతలా మారారు. అదే ఆంధ్రప్రదేశ్ సీఈఓగా తనను తాను పరిచయం చేసుకుని ఉమ్మడి ఏపీలో ఐటీ రంగాన్ని, పరిశ్రమలను ఆకర్షించారు. చంద్రబాబు చలవతోనే, ముందు చూపుతోనే నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు హైదరాబాదు నుంచి అమెరికా దాకా ఐటీ రంగంలో స్థిరపడ్డారంటే అది అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఏపీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్, హైటెక్ సిటీ నిర్మించడం, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్కు రప్పించడం, ఐఎస్బి, IIIT ఇంకా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించడం ఆయన ముందు చూపుకి ఓ మచ్చు తునక. I really was excited when I first met the Chief Minister over 20 years ago now because people were saying to me there's someone who believes in digital technology and digital dashboards even more than you do. And I found that hard to believe, but when we met, he had his digital equipment computer and he was really painting a vision of how we could make government better by using this very advanced tool. రాజకీయ నాయకుల్లో ఐటీ జ్ఞాని, టెక్నికల్లీ అప్డేటెడ్, ఈ గవర్నెన్స్ మెంటర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు పేరే తక్కువ ఎవరైనా చెప్పాలి. Because it was so very impressive and you should know that he is becoming he did a good job, yes? If a picture is worth 1,000 words, you will remember much more of what he said than what I am about to say. And he is becoming very well known in the United States and very much admired for all of these remarkable achievements, and I thank you. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు నాయుడు గౌరవార్థం సెప్టెంబర్ 24ను నాయుడు డేగా ప్రకటించారు. ఆయన సీఎంగా ఉండగానే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్, సింగపూర్ ప్రధాని గో చోక్టోంగ్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అందరూ ఏపీని సందర్శించాల్సిందే, బాబుని కలవాల్సిందే. పలు అంతర్జాతీయ పత్రికలు ఆయనకు ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం, సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ వంటి బిరుదులిచ్చి కొనియాడాయి. And I also was treated by the Chief Minister a video conference with people in all 23 districts of this state who were working on empowerment projects, who had access to microcredit. I learned something I didn't know before I got here, which is that 20% of the people in the world in poor villages who have access to microcredit are in this state. And that's something my wife and I and our administration have worked very hard on. We finance through AID about 2 million microcredit loans all across the world every year. So I saw all this. అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్ చంద్రబాబును హిడెన్ 7 వర్కింగ్ వండర్స్లో ఒకరిగా అభివర్ణించింది. బీబీసీ సైబర్ సీఎం అని, CNN వార్తా సంస్థ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆయన్ని కొనియాడే. I would
would say there's one thing that I hope my country will learn from the values expressed in the Chief Minister's speech, in the local government councils I have visited here, in the local women's communes I have visited here, working on all kinds of economic and educational issues. And that is that the two most important things that we can promote in the new world are empowerment of individuals and a sense of community. And if you do one without the other, you will not succeed. ముఖ్యమంత్రులంటే ఏసీ గదుల్లో కూర్చొని ఏసీ కారుల్లో హెలికాప్టర్లలో తిరుగుతూ కింది వారితో పని చేయించాలనే పద్ధతిని మార్చి ఏ ప్రకృతి విపత్తులు వచ్చినా ప్రజల మధ్యలోనే ఉండి చంద్రబాబు సత్వర సాయాన్ని అందించేవారు. కోనసీమ తుఫాన్, హుద్హుద్, తిత్లీ, ఇప్పటి విజయవాడ కృష్ణా వరదలు వంటి సందర్భాల్లో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి బాధితులకు అండగా నిలిచేవారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత, రైతు బజార్లు, డ్వాక్రా సంఘాలు ఆయన మార్కు ప్రజాపాలనకు చెరుగుపోని గుర్తులు. గ్రామీణ పేద మహిళల జీవితాల్లో డ్వాక్రా సంఘాలు తెచ్చిన విప్లవాత్మక మార్పులు దేశ విదేశీ ప్రముఖులెందరో వచ్చి అధ్యయనం చేసేవాళ్ళు. ఏపీలో మహిళల ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్ పార్లమెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజన్ 2020 డాక్యుమెంట్తో ఆయన విజన్ ఇప్పటి హైదరాబాద్ను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు విజన్ 2047 ఆయన దార్శనికతను తెలియజేస్తుంది. అప్పటి హైదరాబాద్ను నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్కు వేదికను చేయడం, యుద్ధ ప్రాతిపదికన స్టేడియంస్ను నిర్మించడం ఆయన బ్రాండింగ్ స్టైల్కి ఓ ఎగ్జాంపుల్. అసలు ఎక్కువ మాట్లాడితే బాబే ఓ బ్రాండ్. 2014లో రాజధాని లేని నవ్యాంధ్ర కోసం అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు, ప్రాంతవాసులు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చి రాజధాని నిర్మాణంలో వారు కూడా భాగస్వాములు కావడం ఒక రికార్డు. కియా వంటి పరిశ్రమల రాక, అన్నా క్యాంటీన్లు, ఆదరణ, చేయూత లాంటి పథకాలు, మళ్ళీ ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో దివాళా తీసిన నవ్యాంధ్రను గాడిలో పెడతారనే ఆశను చిగురింపజేస్తాయి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి ప్రధాన లక్ష్యాలతో చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు చంద్రబాబు పేరు నిలిచే ఉంటుంది. మచ్చలేని నాయకుడిగా ప్రత్యర్థులు ఎంత ప్రయత్నించినా మరకలంటించలేక విసిగి వేసారి ఓటమిని ఒప్పుకున్నారే తప్ప అక్రమ కేసులు, అక్రమ కారాగార నిర్బంధాలు ఆయన్నేం చేయలేకపోయాయి. ప్రజల్ని నమ్మించలేకపోయాయి. ఆయన నుంచి ప్రజల్ని దూరం చేయలేకపోయాయి. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు వయసు కూడా ఆయన్నేం చేయలేరు, ప్రత్యర్థులు ఆయన్నేం చేయలేరు. దేవుడు కూడా 100 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన్ని టచ్ చేయలేరు. తీవ్రవాదులు క్లేమోర్ మైన్స్ పేల్చిన చెక్కు చెదరని ధైర్యం, ముఠా రాజకీయాల్ని, మత ఘర్షణల్ని అణిచిన విధానం ఆయన 100కో కోటికో ఒకరని, జనం కోసం జన్మించిన కారణజన్ముడని తెలియజేస్తుంది.